తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా కేంద్రం చేపట్టినటువంటి రెండు ప్రాజెక్టులు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. అందులో తెలంగాణలో ఐటీఐఆర్ రద్దు చేయడం ఒకటైతే, రెండోది ఏపీ మొత్తాన్ని కుదిపేటువంటి అంశం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఈ రెండు అంశాలు ప్రస్తుతం రాజకీయాలతో రెండు రాష్ట్రాల్లో కూడా హీట్ పుట్టిస్తున్నాయి. అసలు కేంద్రం ఎందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుంది? ఇటు ఐటీఐఆర్ కావచ్చు, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కావచ్చు, ఎందుకు అంత మొండిగా ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్న. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ, నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా తెలంగాణ విషయానికి వద్దాం. ఐటీఐఆర్ ప్రాజెక్టు సంబంధించి మీరు దాదాపు ఈ మధ్య బీజేపీ టీఆర్ఎస్ మధ్య నడుస్తున్నటువంటి మాటల యుద్ధం చూసే ఉంటారు. డిపిఆర్లు పంపలేదని బీజేపీ వాళ్ళు, మేము డిపిఆర్లు పంపాం, వినతి పత్రాలు ఇచ్చామని చెప్పి బహిరంగ లేఖలు మంత్రి కేటీఆర్ రిలీజ్ చేయడం, అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజియన్ అని దీని టోటల్ ఇదనమాట ఎక్స్పాన్షన్. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఒక ప్రాంతాన్ని లొకేట్ చేసి అక్కడ క్రియేట్ చేస్తే, దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు మనం తీసుకురావాలి భారతదేశానికి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ లోను, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మూడు ప్రధానంగా మనం ఒక ప్రాంతంలో కనుక తీసుకురాగలిగితే మనకు బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి అన్నది ప్రధానంగా దీంట్లో. ఇది యాక్చువల్గా మీరు చూస్తే 28 మే 2008 2008వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ వాళ్ళు ఒక పాలసీని అనౌన్స్ చేస్తారన్నమాట. ఈ పాలసీలో ఎలా ఉంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి పని చేయాలి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ అన్నది ఈ సెంట్రల్ లిస్ట్ లో ఉంటుంది. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ఇటువంటి ఐటీఐఆర్లను కనుక మనం ఏర్పాటు చేస్తే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఆ తర్వాత వచ్చేసి మనం ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా బాగా పెంచవచ్చు అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే 1991 తర్వాత భారతదేశంలో వచ్చిన ఈ గ్లోబలైజేషన్ కానీ, లిబరలైజేషన్ కానీ, వీటి వల్ల మన మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే 2000 సంవత్సరంలో వచ్చిన Y2K అన్న ఒక ఫినామినా, 2000 సంవత్సరంలో ప్రధానంగా ప్రపంచాన్నంతా పట్టి పీడించింది Y2K ఫినామినా. దీనిలో భారతదేశం వాళ్ళు బ్రహ్మాండమైన సొల్యూషన్స్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఐటీ రంగంలో ఒక్కసారిగా బూస్ట్ అయింది మన భారతదేశం యొక్క టాలెంట్, కేపబిలిటీ. అందువల్ల ఇంత పొటెన్షియల్ ఉన్న దాంట్లో మనం గనక ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేస్తే బాగుంటుందని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చేసింది. దీనిలో ప్రధానంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏంటి, స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఏంటి అన్నది కూడా చూడాలి. ఐటీఆర్ లో ఎలా ఉంటుందంటే ప్రాసెసింగ్ ఏరియా ఉంటుంది, నాన్ ప్రాసెసింగ్ ఏరియా అని ఉంటుంది. అంటే ప్రధానంగా ఏవైతే ఐటీ రిలేటెడ్ సర్వీసెస్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటిని ప్రాసెసింగ్ ఏరియాలో పెడతాము. నాన్ ప్రాసెసింగ్ ఏరియా అంటే ఏంటంటే వీటికి కావాల్సిన రెసిడెన్షియల్ ఏరియాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రోడ్స్, ఇలాంటివన్నీ కూడా నాన్ ప్రాసెసింగ్ ఏరియాలోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ సమకూర్చుకుంటూ ఒక ఆల్మోస్ట్ ఒక 15-20 సంవత్సరాల క్రమంలో నడిచే పాలసీ ఇది. అంటే ఒక సంవత్సరంలో వచ్చే పాలసీ కాదు ఇది, మొత్తం 15 నుంచి 25 సంవత్సరాల వరకు వచ్చే పాలసీ అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్లు ప్రపోజల్స్ పంపించడం మొదలు పెట్టారు. అప్పుడు మనది కంబైన్డ్ స్టేట్ ఉండింది, అప్పటికి బైఫర్కేషన్ అవ్వలేదు. మనకు 2013వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఐటీఐఆర్ గురించి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అందులో అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 3750 కోట్లు కూడా ఇస్తారు అన్న ఒక ప్రస్తావన కూడా జరిగింది. ఆ తర్వాత సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ల మధ్య డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉండినాయి. కాబట్టి ఈ సందర్భంగా 2 పార్లమెంట్ క్వశ్చన్లు లేవనెత్తడం జరిగింది. మీరు ఈ సందర్భంగా చూసుకోవాలంటే మన ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వారు 2 పార్లమెంట్ క్వశ్చన్స్ లేవనెత్తడం జరిగింది. మొదటి పార్లమెంట్ క్వశ్చన్ 3/7/2019. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఈ ప్రశ్న వేశారు. వాళ్ళు ఏమన్నారు, వెదర్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీఐఆర్ ఇన్ హైదరాబాద్ వాజ్ శాంక్షన్డ్ 6 years ago to attract investments in ITES sector and if so the details thereof. అది అడిగారు ఆయన. దానికి సమాధానంగా రవిశంకర్ ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, ఎస్ సార్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వైడ్ నోటిఫికేషన్ 13/11/2013
2008లో ఆ పాలసీ, తర్వాత 13/11/2013 సంవత్సరంలో had notified Information Technology Investment Region ITIR in Hyderabad at a project cost of rupees 3,275 crores. The developmental activities were to be carried out with financial assistance from various concerned ministries of Government of India. అది మొదటి. అంటే 13/11/2013లో ITIR హైదరాబాద్ అన్న దానికి వాళ్ళు నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానికి అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ 3,275 కోట్లు. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగాలి అన్నది. తర్వాత దానితో పాటు ఇంకో క్వశ్చన్లు కూడా అడిగారు ఆయన. Whether Government of India has received any request from state government with regard to release of funds for the said project, and if so, the details thereof and the response of the government thereon. అంటే దీనికోసం ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ఫండ్స్ ఇవ్వమని చెప్పారా అని అడగడం జరిగింది. తర్వాత వెదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ పుట్ ఆన్ హోల్డ్ ది అఫోర్సెడ్ ప్రాజెక్ట్, అంటే ఈ ప్రాజెక్ట్ ను మీరేమైనా ఆపారా, ఈ 2 ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఏం చెప్పారంటే నో సార్. మొదటి దానికి ఎస్ అని చెప్పారు 13/11/2013, 2 ప్రశ్నలకి తర్వాత నో. ఆయన ఏమన్నారంటే ది ప్రోగ్రెస్ అండ్ ఇష్యూస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ITIR ఇన్ హైదరాబాద్ వాజ్ రివ్యూడ్ డ్యూరింగ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ 11/1/2017. 11/1/2017లో జరిగిన మీటింగ్ లో దీన్ని రివ్యూ చేశాము. రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చారు, అంటే రైల్వేస్ వచ్చారు, తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్ట్, హైవేస్, ఐటీ వీరందరూ వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని కొంత ఇన్ఫర్మేషన్ ను మాకు సబ్మిట్ చేయమని అడగడం జరిగింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ఏది రాలేదు అని అప్పుడు చెప్పడం జరిగింది. ఇందులో డేట్ మనం గమనించాలి, 3/7/2019. 2019 అంటే ప్రాజెక్ట్ అయితే నోటిఫై చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మీటింగ్స్ జరిగాయి. మీటింగ్ లో 2017లో జరిగిన మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను కొంత ఇన్ఫర్మేషన్ పంపించడం అని చెప్పడం జరిగింది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదు అని ఈ ప్రశ్నకు సమాధానం. ఇది మొదటి లోక్సభ క్వశ్చన్. రెండవ లోక్సభ క్వశ్చన్, అది కూడా మనం ఆలోచించాలి. ఇది మనం ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు బండి సంజయ్ గారు అడిగిన ప్రశ్న. ఇది 10 ఫిబ్రవరి 2021, అంటే మొన్న జరిగిన ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు అడిగిన ప్రశ్న. దీనికి సమాధానంగా సంజయ్ ధోత్రే గారు అని ఉన్నారు. అంటే ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లో సంజయ్ గారు ఏమడిగారంటే హైదరాబాద్ మే సూచనా ప్రౌద్యోగికి నివాసి క్షేత్ర ITIR కి స్థితి క్యా హై, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇందులో ఈ డిలే అవ్వడానికి కారణం ఏంటి, ఆ తర్వాత వచ్చి ఎంత నిధులు ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్రశ్నలు బండి సంజయ్ గారు అడగడం జరిగింది. అంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇందులో లేట్ అవ్వడానికి కారణాలేంటి, తర్వాత ఏమైనా నిధులు శాంక్షన్ చేయడం జరిగిందా అని ఈ 3 ప్రశ్నలు అడిగిన జరిగింది. అప్పుడు ఆయన సంజయ్ ధోత్రే గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ ITIR హైదరాబాద్ కోసం 13/11/2013, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ద్వారా 3,275 కోట్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భారత సర్కార్, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న రైల్వేస్, తర్వాత హైవేస్, తర్వాత ట్రాన్స్పోర్ట్, వీటన్నిటి గురించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి 11/1/2017, ఇంతకుముందు చెప్పిన సమాధానమే. ఆ మీటింగ్ లో తెలంగాణ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమన్నారంటే, తర్వాత ఏం చెప్పారంటే ఈ పాలసీ అన్నది మేము స్టాప్ చేశామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ITIR పాలసీ ఏదైతే 2008 సంవత్సరంలో ప్రకటించామో ఆ పాలసీని మేము బంద్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఇస్కే బాద్ ऐसी ITIR योजना को जारी रखने के लिए ITIR नीति की समीक्षा की गई. समीक्षा के आधार पर ITIR नीति 2008 को इस तथ्य पर विचार करते हुए बंद कर दिया गया है. అది చేసి వాళ్ళు ఏమన్నారంటే ఈ ITIR అన్నది ఏ గవర్నమెంట్లకైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు
మిగతా డిపార్ట్మెంట్స్, మిగతా గవర్నమెంట్ లో ఉన్న ఏజెన్సీస్ వాటిలతో మాట్లాడుకొని ఇండివిజువల్ గా డిపార్ట్మెంట్స్ తో చేయండి. అంటే ఒక పాలసీ అన్నది మేము పక్కన పెట్టేసి ఏ స్టేట్ గవర్నమెంట్ కి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇండివిజువల్ డిపార్ట్మెంట్, అంటే రైల్వేస్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీస్ వీళ్ళతో మీరు ఫాలో అప్ చేసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఈ ఐటీఐఆర్ కోసం ఇంతవరకు నిధి ఏది మేము ఇవ్వలేదు అని కూడా ఆయన చెప్పారనమాట. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్న రెండు మనకు పార్లమెంటరీ క్వశ్చన్ల ద్వారా మనకు ఈ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇది రాజకీయంగా దుమారం రేపుతుంది. టిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఉపాధి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టును అసలు రద్దు చేయడంలో తప్పెవరిది? అసలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉందా, కేంద్ర ప్రభుత్వం ఉందా, ఎవరిది అనుకోవచ్చు? యాక్చువల్ గా మీరు పాలసీ ఏదైతే సబ్మిట్ చేశారో దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి ఈహెచ్ఎం హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా డైరెక్ట్ గా 15 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఇండైరెక్ట్ గా ఆల్మోస్ట్ 53 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నది అప్పుడు 2013లో వేసిన ప్రణాళిక. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రాజెక్టు రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రిప్లై రాలేదు. తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఐ థింక్ రవిశంకర్ ప్రసాద్ గారు కూడా హైదరాబాదు ఐటీ రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఐటీఐఆర్ అన్న ఏ పాలసీ అయితే ఉందో 2008వ సంవత్సరంలో దాన్ని రద్దు చేశాం. కానీ ఏ స్టేట్ గవర్నమెంట్లు అయితే దీన్ని పోషించాలనుకుంటున్నారో, స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ తో మీరు కాంటాక్ట్ చేసుకుని డెవలప్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రధానంగా ఐటీఐఆర్ డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని స్టేట్ గవర్నమెంట్స్ మీద పెట్టడం జరిగింది. అంటే భూమి సేకరించడం, తర్వాత వచ్చేసి అక్కడ ఇవన్నీ సదుపాయం చేయడం, ఇదన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఆ విధమైన భూమికి తీసుకోవడం జరిగింది. అందువల్ల ఈ విధానం రద్దయింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ రెండిటి మధ్య ఇప్పుడు మీరు చూస్తే రోజు పేపర్లోను రాజకీయ నాయకుల మధ్య ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఐటీఐఆర్ అన్నది ఒక పెద్ద ప్రాజెక్ట్. అవును, దాన్ని తీసుకురావాల్సిన అవసరం మన స్టేట్ లో ఎంతైనా ఉంది. అందువల్ల ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ఇది అక్కడ ఆ విధంగా చెబుతున్నారు, ఇక్కడ ఈ విధంగా చెబుతున్నారు, ఇదన్నీ వదిలేసి వీరందరూ గనుక కలిసి కూర్చొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ మేము ఇంట్రెస్ట్ ఉన్నాము ఈ ఐటీఆర్ స్థాపించడంలో, కాబట్టి మేము అందరం కలిసి వచ్చాం, అందరూ ఎంపీలు కలిసి వచ్చాం మేము, కాబట్టి కూర్చొని దాన్ని గనుక మనకు తీసుకురాగలిగితే ఎంతో పొటెన్షియల్ ఉంది మనకు హైదరాబాద్. అందువల్ల దీన్ని రాజకీయాల మధ్యలో దీన్ని ఈ ప్రాజెక్టు నలిగిపోకుండా అందరం సమిష్టిగా వెళ్ళి, మీరు యాక్చువల్ గా తమిళనాడులో చూసుకుంటే ఈ కల్చర్ ఉంది. అవును, తమిళనాడులో రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుందంటే వాళ్ళు ఏఐడిఎంకే, డిఎంకేనా, ఇంకో పిఎంకేనా ఇవన్నీ మర్చిపోతారు. అందరూ కలిసి కూర్చొని జల్లికట్టు విషయంలోనే, జల్లికట్టులో కూడా చూశారు మీరు. ఎస్, అందరూ కలిసి కూర్చొని కేంద్ర ప్రభుత్వం ముందు కూర్చొని ఎస్ మా స్టేట్ డెవలప్ అవ్వాలి కాబట్టి మాకు ఇది శాంక్షన్ చేయండి. ఇదే కోవలో మహారాష్ట్ర కూడా చెందుతుంది. మహారాష్ట్రలో కూడా నేను అక్కడ పనిచేశాను కాబట్టి మహారాష్ట్రలో కూడా ఎంపీలు లోపల బయట కొట్టుకుంటుంటారు, కానీ ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చిందంటే మటుకు అందరూ వెళ్ళి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రధానంగా కోవిడ్ కారణంగా ఐటీ రంగంలో అంత డౌన్ ఫాల్ జరగలేదు, ఐటీ రంగం పెరిగింది. కాబట్టి బ్రహ్మాండమైన పొటెన్షియల్ ఉంది మనకి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఐటీ రంగము, ముఖ్యంగా హైదరాబాద్ చూస్తే మీకు ఫార్మా కూడా హైదరాబాద్ హబ్. కాబట్టి ఐటీ అండ్ ఫార్మా ఈ రెండు రంగాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళబోతున్నాయి దేశంలో. కాబట్టి ఈ రెండు రంగాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల ప్రస్తుతం ఈ ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా 2008 స్కీమ్ మేము చేశాం, కానీ ఏ స్టేట్ గవర్నమెంట్లు అయితే సిద్ధంగా ఉన్నాయో అవి మా ముందుకు వస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మనం చేస్తాము అన్నది ప్రధానం. కాబట్టి నేను మీ ద్వారా సూచించడం ఏంటంటే అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వెళ్ళి, మన మినిస్టర్ గారి నేతృత్వంలో, ఐటీ మినిస్టర్ గారి నేతృత్వంలో వెళ్ళి అక్కడ అందరూ కలిసి కూర్చొని ఆ తర్వాత ఎవరు సబ్మిట్ చేయలేదు, ఎవరు ఏంటి అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ కొట్లాట్ల వల్ల ఏమవుతుందంటే ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ అన్నది అలా ఉండిపోతుంది, ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. మన ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇంత ఉన్నా కూడా దాన్ని కూడా మనం రియలైజ్ చేయలేం. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కలిసి ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని మనం తెలంగాణకు తీసుకురావాల్సిన ఎంతైనా మన మీద బాధ్యత ఉందని అందరూ గనక గుర్తించగలిగితే మన పిల్లవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మన ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ పెరుగుతుంది. దేశం యొక్క మనం ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే మాట్లాడుతున్నామో ఆత్మనిర్భర్ భారత్ లో ఇది కూడా ఒక అద్భుతమైన భాగంగా మారుతుందన్నది నా అభిప్రాయం. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వద్దాం. ఈ రోజు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు అంటే ఈరోజు బంద్ ప్రకటించారు. బంద్. కార్మిక సంఘాలన్నీ కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ మినహాయిస్తే అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎందుకు సార్ అంటే ఎంతో ఉద్యమాలు చేసి తెచ్చుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సాధారణంగా ప్రభుత్వం యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అన్నది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేదు. మీకు చూసుకుంటే 1991-92 నరసింహారావు గారి ప్రభుత్వం నుంచే అది లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఇదంతా అవ్వడం వల్ల అప్పుడు ఏమనుకున్నారంటే కాంపిటీషన్ పెరిగింది. మన దేశంలో తయారయ్యే ప్రోడక్ట్స్ కన్నా బయట నుంచి ప్రోడక్ట్స్ మనకన్నా చీప్ గా దొరుకుతున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో, వయబుల్ యూనిట్స్ ఏవైతే లేవో వాటిలను డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. దానిలో ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో దాన్ని తగ్గిద్దాం, ప్రైవేట్ వాళ్లకు దాంట్లో భాగస్వామ్యం కల్పిద్దాం, దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్న భావాలతో అప్పటి నుంచి మొదలైంది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ప్రతి సంవత్సరం స్టాటిస్టిక్స్ ఉన్నాయి మీకు 91-92 నుంచి ఏ సంవత్సరంలో డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మొన్న బడ్జెట్ సమావేశంలో ఏం ప్రకటించారంటే స్ట్రాటజిక్ సెక్టర్స్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ అని డివైడ్ చేశారు మొత్తం కంపెనీ. వాట్లలో స్ట్రాటజిక్ సెక్టర్ లోని 4 మాత్రమే ఉంచుకుంటూ మిగతావన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రైవేటైజ్ చేయడం, అంటే 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈ విధంగా సంకల్పించుకున్నారు. ఇంతకు ముందు చూస్తే ఎలాగుంది అంటే ప్రభుత్వం యొక్క స్టేక్ తగ్గించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ ని కొనింది. అంటే హెచ్పిసిఎల్ లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51% స్టేక్ ఓఎన్జీసీ తీసుకుంటే ఆ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలే. కాబట్టి ఆ విధంగా డబ్బులు ఒక దీని నుంచి ఇంకో దీనికి మారాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే 100% డిస్ఇన్వెస్ట్మెంట్, అంటే టోటల్ గా ప్రైవేటీకరణ అన్నది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరు అన్నారు, దాని గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ఉద్యమాల తర్వాత వచ్చిన స్టీల్ ప్లాంట్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు 4 ఇవి ఉండేవి, తర్వాత 5ది వచ్చింది. తర్వాత ముఖ్యంగా సముద్ర తీరంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలన్న సంకల్పించారు. ఈ సముద్ర తీరంలో సంకల్పించి దాన్ని విశాఖపట్నంలో పెడదాం అనుకున్నారు. కానీ విశాఖపట్నాన్ని అనౌన్స్ చేశారు కానీ ఆ ముందు జరగలేదేమి. అప్పుడు అమృతరావు గాని అనే ఒక వ్యక్తి, గుంటూరు ఆయన వచ్చి కలెక్టర్ ఆఫీసు విశాఖపట్నంలో అతను నిరాహార దీక్ష కూర్చున్నాడు. అప్పుడు ఈ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఉద్యమాలలో మన తెన్నేటి విశ్వనాథం గారు కానీ, గౌతు లచ్చన్న గారు కానీ వీరందరి ఆధ్వర్యంలో జరిగి పోలీసు కాల్పుల్లో 32 మంది మరణించడం కూడా జరిగింది. ఆ సమయంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించి ఉద్యమాల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనం తెచ్చుకున్నాం. అందువల్ల ఆ ప్రాంతంలో ప్రజలకు, ఆ ప్రాంతంలోనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం కూడా విశాఖపట్నంతో మన ఆలోచనలు, మన భావము ముడిపడి ఉన్నాయి. అందువల్ల ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడు 100% డిస్ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రైవేటీకరణ చేయడానికి విరుద్ధంగా అన్ని కార్మిక సంఘాలు, తర్వాత మీరు అన్నట్టు 2-3 పక్షాలు తప్ప మిగతా పార్టీలన్నీ కూడా ఈ రోజు బంద్కి, తర్వాత ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నది వారు అంటున్నారు. కానీ యాక్చువల్ గా మీరు చూస్తే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం 2-3 రకాలుగా విభజించాల్సి ఉంటుంది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంకేం చేయలేం, వాటిని ప్రైవేటైజ్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా తీసుకొని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తాం దాన్ని ప్రైవేటైజ్ చేయాలని. కాబట్టి ప్రైవేటైజ్ చేయాలి, ఎందుకంటే దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేయలేం. కానీ మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకుంటే దీన్ని రివైవ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 10-12 మార్గాలు ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందంటే సార్ ఇక్కడ నష్టాల్లో ఉంది, కొన్ని నెలలుగా నష్టాలు ఉన్నాయి, అందుకే ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది అనేది. మరి మిగిలిన సెక్టర్లకేమో సొంతంగా మైన్స్ ఉన్నాయి, మరి దీనికి మైన్స్ కేటాయించవచ్చు కదా. దానికి అదే వస్తాను. ఇప్పుడు సొల్యూషన్స్ నేను చెప్పాను, ఒక 12 సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే సార్. దాంట్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఓఎన్జీసీని, హెచ్పిసిఎల్ ని మనం కలిపాం. దాని ఉద్దేశం ఏంటంటే గ్యాస్, పెట్రోలియము ఈ రెండింటినీ కనుక ఒక చోటికి తీసుకొస్తే ప్రపంచంలో ఉన్న ఈ మిగతా ఆయిల్ కంపెనీస్ తో మనం పోటీ పడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఏం సూచిస్తున్నామంటే సెయిల్, మీరు అన్నట్టు సెయిల్, ఎన్ఎండిసి, ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఈ మూడింటిని కలిపి ఒక స్టీల్ జైంట్ గా మనం తయారు చేస్తే సెయిల్ దగ్గర మైన్స్ ఉన్నాయి, ఎన్ఎండిసి దగ్గర మైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇన్ని సంవత్సరాల నుంచి మైన్స్ అలాట్ చేయలేదు. 28 అప్లికేషన్లు వేశారు వాళ్ళు, కానీ మైన్స్ అలాట్ చేయలేదు. కాబట్టి ఏ విధంగా మనం ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్ ని ఒక భాగంగా చేశామో, అదే విధంగా 4 బ్యాంకులను తెచ్చి ఒక బ్యాంకుగా మనం కలిపామో, అదే విధంగా
సెయిల్, ఎన్ఎండిసి, ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఈ అన్నింటినీ కలిపి ఒక స్టీల్ జైంట్ గా మనం తయారు చేయగలిగితే ప్రపంచ స్థాయిలో మనం నిలబడగలం. ఎందుకంటే ప్రపంచంలో మనం నేషనల్ స్టీల్ పాలసీలో 2030వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నులు స్టీల్ భారతదేశంలో ప్రొడ్యూస్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి దానికి మనం కెపాసిటీ పెంచాలి. ఆ తర్వాత ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు సిమెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ ప్రైవేటైజ్ చేసాం మనం. కాబట్టి సిమెంట్ కంపెనీలు ఇప్పుడు నిర్ణయిస్తున్నాయి బస్తా సిమెంట్ అంతా. ఇంతకు ముందు ప్రభుత్వ రంగంలో సిమెంట్ సంస్థలు ఉండేవి కాబట్టి అప్పుడు కాంపిటీషన్ ఉండేది. అదే విధంగా స్టీల్ రంగాన్ని కంప్లీట్ గా మీరు ప్రైవేటైజ్ చేస్తే రేపు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత. కాబట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కి ఏవైతే కావాలో అవి ప్రభుత్వం చేతిలో ఉండడం కూడా చాలా అవసరం. కాబట్టి ఇది మొదటి సొల్యూషన్. రెండవ సొల్యూషన్, స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత 2000 సంవత్సరం 99లో ఇది మళ్ళా సిక్ ఇండస్ట్రీగా మారింది. ఎందుకంటే చాలా సంవత్సరాలు పట్టింది స్టీల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి, కాంపెన్సేషన్ పేమెంట్లు వీటిలలో జరిగింది. అప్పుడు ఏమైందంటే వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఐ థింక్ 2350 కోట్లు వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేశారు, రీస్ట్రక్చర్ చేశారు లోన్. అప్పుడు ఇమీడియట్ గా మళ్ళా లాభాల్లోకి మొదలైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ తర్వాత వాళ్ళు లాభాలు ఎంత సమకూర్చుకున్నారంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా రిటర్న్ చేసేసారు. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ లోకి వెళ్ళాడు 3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్స్. ఆ తర్వాత 2008లో వచ్చిన రిసెషన్, ఆ తర్వాత ఈ ఎక్స్పాన్షన్ కి అయిన డిలే, వీటి వల్ల మళ్ళా భారం వచ్చి పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 22,000 కోట్లు లోన్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి దీనికి. యాక్చువల్ గా మీరు చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అని కనుక మీరు ఎస్టిమేట్ చేస్తే ఆల్మోస్ట్ అది 2 లక్షల కోట్లు ఉంటుంది. 2 లక్షల కోట్లు ల్యాండ్ వాల్యూనే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏ విధంగా వాజ్పేయి ప్రభుత్వంలో రీస్ట్రక్చర్ చేశారో ఇప్పుడు కనీసం ఒక 8,000 నుంచి 9,000 కోట్లు మళ్ళా మాకు ఇవ్వగలిగితే మేము బ్రహ్మాండంగా పనిచేసి మళ్ళా దాన్ని పే చేసేస్తాం. ఎందుకంటే స్టీల్ డిమాండ్ పెరిగింది. ఈ బడ్జెట్ లో 5,40,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చేయాలని మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రకటించారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి మనకు, స్టీల్ డిమాండ్ పెరగబోతోంది, మన నేషనల్ స్టీల్ పాలసీలో మనం ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. సార్, ఇక్కడ ఆ తర్వాత ఏమైందంటే ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు లేవంటారా? అది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్స్. యాక్చువల్ గా మీరు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ చూస్తే మనకు కడపలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలి, అది బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది అది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలని అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర కావాల్సిన ఈ ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా కావాలి, అది కూడా కావాలి. కాబట్టి అది వన్ ఆఫ్ ది ఆప్షన్స్, చివరి ఆప్షన్స్. కాబట్టి మొదటి ఆప్షన్ స్టీల్ జైంట్ పెట్టడం, రెండవ ఆప్షన్ వచ్చేసి 8,000 నుంచి 9,000 కోట్లు వీళ్ళకి ఇవ్వడం. తర్వాత ఏమైందంటే జనవరి ఫిబ్రవరి మీరు చూసుకుంటే మళ్ళా స్టీల్ ప్లాంట్ 200 కోట్లు 175 కోట్లు ప్రాఫిట్ తెచ్చుకుంది. దానికి ప్రధానంగా లాసుల్లోకి రావడానికి కారణం ఏంటంటే పోలవరం ప్రాజెక్టులు ఆగిపోయాయి, అమరావతిలో క్యాపిటల్ ఇది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇసుక కూడా దొరకలేదు, దానివల్ల మన కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కానీ అవన్నీ మొదలయ్యాయి మళ్ళా. దానివల్ల ఏమైతుందంటే మళ్ళా జనవరి ఫిబ్రవరిలో 200 175 కోట్ల ప్రాఫిట్ లో నడవడం మొదలైంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ అన్నది ఇది లాభాలలో తీసుకురావడానికి వయబుల్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి మనం ప్రైవేటీకరణ చేయొద్దండి అంట. ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ఒక 20% మీరు పబ్లిక్ ఆఫర్ ఇవ్వండి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయనివ్వండి. దాంట్లో ఐపీఓ అంటాం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, అంటే నేను షేర్స్ కొనుక్కోవచ్చు. కాబట్టి దానివల్ల కొంత డబ్బు సమకూర్చుకోవచ్చు మనం, అది కూడా ఒక మార్గం. ఆ విధంగా అనేక మార్గాలు ఉన్నాయి, మైన్స్ అలాట్ చేయడము. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే అనేక మార్గాలు మనం దీని ద్వారా చేయొచ్చు. తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజేషన్ చూస్తే అప్పుడు లాస్ట్ ఇయర్ 8,500 కోట్లు సావరిన్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ సావరిన్ బాండ్స్ పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలనుకుంటే 8,500 కోట్లు ఇది టార్గెట్ పెట్టుకుంటే 16,000 కోట్లు పబ్లిక్ రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి అటువంటి ఆపర్చునిటీ మనం ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ అన్నది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఈ పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ఇది మన మనోభావాలు. అంటే మనం దేశంలో ఒక 5 స్టీల్ ప్లాంట్ పెడతాం, ఒకటి విశాఖపట్నం తీసుకోండి అన్నట్టుగా కాదు, ఇది పోరాటం తెచ్చుకుంది. దీని వల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మీరు స్టీల్ ప్లాంట్ రాకముందు చూస్తే భీమిలి విశాఖపట్నం కన్నా పెద్దగా ఉండేది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వచ్చాయి విశాఖపట్నం.
విశాఖపట్నానికి అభివృద్ధికి ఆయువు పట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందువల్ల ఇది జస్ట్ మనకు మనోభావాలతో కూడుకున్నది కాబట్టి మీరు ప్రైవేటీకరణ చేయొద్దు అని వాళ్ళు అడగట్లేదు. ఇది వైబుల్ ప్రాజెక్టు. దీన్ని మళ్ళా మనం లాభాల్లో తీసుకురావచ్చు. ఇంతకు ముందు తీసుకొచ్చి చూపించాం, ఇప్పుడు తీసుకురండి. వాళ్ళు ఇంకొకటి అడుగుతున్న ఇంకొక సొల్యూషన్ ఏంటంటే, మమ్మల్ని మాకు వదిలేయండి, బ్యాంకులు మాకు రుణాలు ఇచ్చేటట్టు మీరు గనక పర్మిషన్ ఇవ్వండి, అది మాకు ఇస్తే చాలు, మేము మళ్ళా దీన్ని లాభాల్లో తీసుకొస్తామని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇంకొక ప్రధానమైన సమస్య మీరు చూస్తే 16,500 మంది రైతులు భూమి ఇచ్చారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, మీ ప్రతి ఒక్కరికి 107 చదరపు గజాల ఇల్లు, ఇంటి స్థలాలు ఇస్తాం మీకు, తర్వాత మీకు కార్డులు ఇస్తాం, అంటే ఎంప్లాయ్మెంట్ కోసం కార్డులు ఇస్తాం మీకు. అందులో కేవలం 8,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. మరి 8,500 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మా భూములు మాకు వెనక్కి ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఏం చేస్తాం మనం? అందువల్ల ఇవన్నీ కూడా ముడిపడిన ప్రశ్నలు. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది మళ్ళా లాభాలలో తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం దీని గురించి మళ్ళా ఆలోచించి దీన్ని ప్రైవేటీకరణ నుంచి మీరు డిజిన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 20%, 25%, నో డౌట్. కానీ 100% డిజిన్వెస్ట్మెంట్ అంటే ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. మరి ఈ ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, ఉద్యోగాల నుంచి తీసేస్తారు జనాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ ఉంది, అవును, ఆ తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళు కొనుక్కున్నారు, 20,000 మందిని తీసేశారు, కంపెనీ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ప్రైవేట్ వాళ్ళు వస్తే ఉన్న ఉద్యోగులను తీసేస్తారు. మరి ఈ 8,500 ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళదేమవుతుందండి? మరి మీరు ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇది కూడా చెప్తున్నారా, మీరు కొనుక్కుంటే 8,500 మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలని? మరి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారా? ఇవన్నీ కూడా ఉన్న సమస్యలు. అందువల్ల ఈ 10-12 మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏదో ఒక మార్గం, స్టీల్ జైంట్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ స్టీల్ జైంట్ ద్వారా మనం గనక ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తే, సొల్యూషన్ ఇవ్వగలిగితే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళా బ్రహ్మాండమైన ఇదిగా ముందుకు వెళుతుంది. ఆ విధంగా అందుకనే ఈ రోజు మీరు బంద్ కానీ తర్వాత వాళ్ళకు ఆ భావాలు ఉన్నాయి. నేను విశాఖపట్నం నాకు తెలుసు కాబట్టి స్టీల్ ప్లాంట్ ను వాళ్ళ గుండె చప్పుడు అక్కడ. విశాఖపట్నం గుండె చప్పుడు అంటే విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్. కాబట్టి అటువంటి దాన్ని మనం రివైవ్ చేయాలి, దీన్ని ప్రైవేటైజ్ చేయొద్దు అన్నది ప్రధానంగా మనం చెబుతున్న విషయం అన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్, మొత్తం మీద ఐటీఐఆర్ ప్రాజెక్టు, అదేవిధంగా కేంద్రం ప్రైవేటీకరణ చేయబోయేటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ ఇది. ఖచ్చితంగా 12 సొల్యూషన్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా ప్రైవేటీకరణ చేయకుండా ఆ స్టీల్ ప్లాంట్ ను కాపాడొచ్చు అన్నది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట.